హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈ రోజు డిఫెన్స్ సెక్టార్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ అప్రెంటిస్షిప్ శిక్షణ అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ప్రకారం అయితే నిర్వహించబడుతుంది. మరి మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి, టోటల్ అప్రెంటిస్షిప్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అర్హత ఏంటి, డిప్లొమా అప్రెంటిస్షిప్ ఎలా ఉండబోతుంది, నెలవారీ స్టైఫండ్ ఎలా ఇస్తారు, ఎలా దరఖాస్తు చేయాలి, చివరి తేదీ ఏంటి, ముఖ్యమైన సూచనలు ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు 6/8/2026 అంటే ఆగస్టు 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అయితే 2 వేకెన్సీ ఉంది. స్టైఫండ్ 12,300, అందరికీ కామన్ గా 12,300. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో 43, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ లో 69, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐటీలో అయితే 2, డిసిసిపి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అండ్ ప్రాక్టీస్ లో అయితే ఏం లేవు వేకెన్సీ. డిప్లొమాకి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. స్టైఫండ్ పర్ డిప్లొమా బేస్డ్, ఇది బిఈ బీటెక్ బేస్డ్ 120 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా బేస్డ్ అయితే ఇవి 25 ఉన్నాయి టోటల్. ఓకే, ఇందులో స్టైఫండ్ ఎంత ఇస్తారు, బిఈ బీటెక్ వారికి మాత్రం 12,300, డిప్లొమా చేసిన వారికి మాత్రం 10,900. ఓకే, out of which 50% stipend amount will be paid by the BDL and 50% will be paid by Board of Apprentice through DPD mode. ఓకే, స్టైఫండ్ లో 50% అయితే BDL చెల్లిస్తుంది. ఓకే, మిగిలిన 50% బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ద్వారా DPT విధానంలో చెల్లించబడుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే చూడండి, బిఈ బీటెక్ పాస్ట్ 2022 ఆన్వర్డ్స్, డిప్లొమా అప్రెంటిస్ కూడా డిప్లొమా పాస్ట్ 2022 ఆన్వర్డ్స్ అంటే 2022 తర్వాత పాస్ అయి ఉండాలి. పోర్టల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏంటి, NATS education.gov.inకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి BDL india.in లోకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు 6th August 2026. ఓకే, అభ్యర్థులు ముందుగా నాట్స్ పోర్టల్లో అప్రెంటిస్ గా రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత తమ రెజ్యూమ్ను లేదా కరికులం వైటాను ఎన్రోల్మెంట్ ఐడితో కలిసి BDL తెలిపిన ఈమెయిల్ కి పంపాలి. ఓకే, నెక్స్ట్ చివరి తేదీ అయితే చూసాం కదా, ఆగస్టు 6 వరకు అయితే ఉంది. మరి ముఖ్యమైన సూచనలు ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో విద్యార్హత సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో, మార్కుల మెమోలు, కమ్యూనిటీ, PWBD వంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు అయితే తప్పకుండా తీసుకెళ్ళాలి. SC ST OBC EWS PWBD మరియు CAP అభ్యర్థులు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం, ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మరియు ప్రిపరేషన్ వీడియోల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.